ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు అంతా జరిగింది చూశాక నీకేమనిపిస్తుంది జాను? ఇంకా నువ్వు మీ అక్కకి సమానం అనుకుంటున్నావా? మిత్ర వివేక్ ఒకటే అనుకుంటున్నావా? వాళ్ళ దృష్టిలో మీరేంటో ఇప్పటికైనా అర్థమైందా? వాట్ ఇస్ దిస్ వివేక్? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఏంట్రా కంపెనీ ఫైల్ తెమ్మంటే పిల్లల డ్రాయింగ్ ఫైల్ తెచ్చావా? లేదన్నయ్య, నేను కంపెనీ ఫైల్ తెచ్చాను. షట్ అప్ వివేక్. పొరపాటున నీ చేయి జారి కాస్త జ్యూస్ మీద పడితే నువ్వేదో పని మనిషివైనట్టు, మీ అక్కేదో యజమానిరాలైనట్టు నిన్ను నోటికొచ్చినట్టు తిట్టింది. ఏంటి జాను, చూసుకోవా? కళ్ళు ఎక్కడ పెట్టుకుని పనిచేస్తున్నావు? బుద్ధి లేదా? ముందు టేబుల్ క్లీన్ చేయి. క్లయింట్స్ వచ్చిన హడావిడిలో వివేక్ పొరపాటున వేరే ఫైల్ తీసుకొస్తే సొంత మరిది అని కూడా చూడకుండా పరాయి వాళ్ల ముందు చెడమడా తిట్టేసింది. వచ్చిన క్లయింట్స్ కంఫర్టే ఇంపార్టెంట్ అన్నట్టుగా మీ అక్క ఫీల్ అయింది. వాళ్ళు హర్ట్ అయితే ఎక్కడ వాళ్ళిచ్చే ప్రాజెక్టు రాకుండా పోతుందోనని నిన్ను కూడా హర్ట్ చేసింది. ఇంట్లో మనుషుల పరువు గౌరవం కన్నా బయట వాళ్ళిచ్చే ప్రాజెక్టే ఎక్కువ అనుకుంది. పాపం, ఇందాక వివేక్ ని చూస్తే చాలా జాలేసింది. తన మన కంపెనీ డైరెక్టర్ అయ్యుండి కూడా వచ్చిన వాళ్ల ముందు ఓ సర్వెంట్లా నుంచున్నాడు. ఇక నీ సంగతి అయితే చెప్పనవసరం లేదు. కుక్లా వంట చేస్తావు, కింద పడిన జ్యూస్ ని మెయిడ్లా తుడుస్తావు. నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్లో నీకు గాని వివేక్కి గాని దక్కాల్సిన విలువ గౌరవం దక్కడం లేదు. మీ యొక్క దృష్టిలో నువ్వొక మెయిడ్వి, వివేక్ ఒక సర్వెంట్. ఇందాక నేను పని మనిషిని కాదు, ఇంటి మనిషిని అన్నావు. ఈ రోజు జరిగింది, ఇంతకు ముందు జరిగింది, ఇక ముందు జరుగుతుంది. నువ్వు వివేక్ ఈ ఇంటి మనుషులో లేక పని మనుషులో నువ్వే డిసైడ్ చేసుకో. రిజల్ట్ ఎలా వస్తుందో తెలీదు. లేకపోతే ఇంకొక పాచిక వేస్తాను. ఏంటి లక్ష్మి, ఎవరికోసం చూస్తున్నావు? పొద్దుననగా బయటికి వెళ్ళిన మావయ్య గారు ఇంకా ఇంటికి రాలేదండి. నువ్వేదో పని మనిషివైనట్టు, మీ అక్కేదో యజమానిరాలైనట్టు నిన్ను నోటికొచ్చినట్టు తిట్టింది. వివేక్ పొరపాటున వేరే ఫైల్ తీసుకొస్తే సొంత మరిది అని కూడా చూడకుండా పరాయి వాళ్ల ముందు చెడమడా తిట్టేసింది. మీ యొక్క దృష్టిలో నువ్వొక మెయిడ్వి, వివేక్ ఒక సర్వెంట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.